నమస్కారం. ఏసిటీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. గత 25 సంవత్సరాలుగా ఎన్నో వేల మందికి స్థిరాస్తిని అందించి మీ అభివృద్ధిని కోరుకున్న సంస్థ ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగంలో 2 స్కీమ్లను ప్రారంభించి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఇప్పుడు సరికొత్తగా 3వ స్కీమ్ని స్టార్ట్ చేసిన మన ప్రశాంత్ రియల్ ఎస్టేట్ అధినేత ఎస్ఎంఆర్ పెదబాబు గారిని ఆ స్కీమ్ యొక్క వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, మీరు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు అండ్ మన ఎస్ఎంఆర్ రియల్ ఎస్టేట్ ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు? నేను 2001 సంవత్సరంలో ఈ రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడం జరిగింది. మరి నేను పుట్టి పెరిగింది ఏలూరే. మరి 2001 నుంచి 2025 సంవత్సరం, ఈ 24 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో నేను సుమారు 25 వెంచర్లు ఏలూరులోనే చేయడం జరిగింది. ఒక ద్వారకా తిరుమలలో సప్తగిరి సిటీ అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఒక వెంచర్ వేయాలని చెప్పేసి అక్కడ ఒకే ఒక్క వెంచర్ వేశాను. మిగిలిన వెంచర్లన్నీ కూడా నేను ఏలూరులోనే నా వెంచర్లన్నీ వేయడం జరిగింది. మరి 25 సంవత్సరాలుగా ఏలూరులోనే ఉంటూ ఏలూరులోనే వ్యాపారం చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం, అది కూడా ఎంతో టఫ్ టాస్క్ ఈ వ్యాపారం. రియల్ ఎస్టేట్ చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మన డాక్యుమెంటేషన్లో కానివ్వండి, లేకపోతే వేరే విధంగా కానివ్వండి, ల్యాండ్ కొనేటప్పుడు కానివ్వండి, ల్యాండ్ నేను సైట్లు అమ్మేటప్పుడు కానివ్వండి, రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల డిస్ప్యూట్స్, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఏ ఒక్క ప్రాబ్లంని కూడా నేను దగ్గరికి చేరనివ్వకుండా చాలా జాగ్రత్తగా మరి నేను నా సొంత స్టాఫ్ని పెట్టుకొని వాళ్ళకి బ్యాంక్ లోన్స్ ఇప్పించే విషయంలో కానివ్వండి, బ్యాంక్ లోన్స్ కూడా మరి మన ఫర్మ్ నుంచే మనం ఇప్పిస్తాము. అట్లాగే కలెక్షన్ కానివ్వండి, బ్యాంక్ లోన్స్ కానివ్వండి, రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా నేను ప్రతిరోజు మానిటరింగ్ చేసుకుంటూ నేను చెక్ చేసుకుంటూనే వచ్చాను. వేరే ఊరిలో ఎక్కడికి వెళ్ళి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి ఇట్లాగేం చేయకుండా నాకు తెలిసినటువంటి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనే ఈ 25 సంవత్సరాల్లో ఏలూరులోనే ఉంటూ మరి ప్రజల మన్నన పొందుతూ ప్రజలకి మంచి ప్లాట్లు కానివ్వండి, డెవలప్మెంట్ అయినటువంటి ప్లాట్లు కానివ్వండి, నేను ఈ వ్యాపారం మొదలుపెట్టినప్పుడు 235 రూపాయలు గజం, 235 రూపాయలు అమ్మటం స్టార్ట్ చేశాను. అది ఈ రోజున 25,000 రూపాయలు, 30,000 రూపాయలు, 500 రూపాయలు గజం, 500 రూపాయల రోజుల్లో మరి ఎన్నో వందల ప్లాట్లు అమ్మాను. ఇప్పుడు సుమారు నాకు తెలిసి ఒక 5,000 మంది కస్టమర్లు ఏలూరులో నా ఫర్మ్లో నాకున్నారు. అది నాకు చాలా సంతోషం. ఎందుకంటే 5,000 మంది పైగా కస్టమర్లకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను వాళ్ళకి ప్రాపర్టీ అందించాను. వాళ్ళు నా దగ్గర కొనుక్కున్నటువంటి ప్రాపర్టీస్తో అనేక లాభాలు పొందినటువంటి ఎన్నో వేల మంది ఉన్నారు. మరి అది నా గొప్పతనం కాదు, ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, ఆ రోజు రేటు ప్రకారం వాళ్ళు నా దగ్గర ఇన్వెస్ట్ చేశారు. అది అభివృద్ధితో పాటు మన ఏలూరు అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, దేశం అభివృద్ధితో పాటు ఈ రియల్ ఎస్టేట్ కూడా అభివృద్ధి చెంది వాటి రేట్లు పెరిగి వాటి విలువ పెరిగి మరి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎన్నో వందల మందికి నేను ఇల్లు కట్టించి అమ్మినటువంటి సందర్భాలు, ఎంతోమందికి ఎన్నో వేల మంది నా దగ్గర సైట్లు కొనుక్కొని దాంట్లో ఇల్లు కట్టుకొని మరి ఆ గృహప్రవేశాలకి నన్ను పిలిచి మరి ఆప్యాయంగా పలకరించినటువంటి సందర్భం. ఇట్లాంటి ఎన్నో ఇన్సిడెంట్లు ఈ 25 సంవత్సరాల్లో మరి నా కస్టమర్లు నన్ను ఎంతో ఆనందంతో ప్రేమగా పలకరించినటువంటి సందర్భాలు. మరి ఎంతకంటే కావాల్సింది ఏమీ లేదు నా జీవితానికి. మరి అదే నమ్మకంతో మరి నేను 2 స్కీములు కూడా స్టార్ట్ చేయటం, ఆ స్కీములు సక్సెస్ఫుల్గా రన్ అవటము, ఇదందరూ కూడా ప్రజలందరూ కూడా నాకు ఇచ్చినటువంటి, ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదము. ఈ స్కీమ్స్ని స్టార్ట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటో మా ప్రజలకు కొంచెం చెప్తారా? ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం, మన 2020 నుంచి 2022 వరకు కోవిడ్ సమయం, ఆ తర్వాత ఆ కోవిడ్ ప్రభావం మన రాష్ట్రం మీద, దేశం మీద పడి రియల్ ఎస్టేట్ రంగం కొంచెం సతికిలపడిన మాట వాస్తవమే. మరి దాన్ని అధిగమిస్తూ మరి కొత్త వరవడిని సృష్టించాలి. మరి ఆగిపోయిన రియల్ ఎస్టేట్ రంగాన్ని మనవంతుగా ఏలూరులో మళ్ళీ దీనికి పునఃప్రాణం పోయారని చెప్పి ముఖ్య ఉద్దేశంతో మరి ఒక 10 నెలల క్రితం
75 మంది సభ్యులతో ఒక స్కీమ్, ప్రాపర్టీ స్కీమ్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ స్కీమ్లో మరి 6 నెలల స్కీమ్ పెట్టాము. ఈ 6 నెలల్లో కూడా ప్రతి నెల 5గురికి డ్రా తీసి ప్రాపర్టీ అందజేయటం. ప్రతి నెల కూడా మరి స్కీమ్లో అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఫుల్లీ ఫర్నిచర్డ్ ప్లాట్స్, అట్లాగే ఇండిపెండెంట్ హౌసెస్, మరి డూప్లెక్స్ బిల్డింగ్స్ విత్ ఫర్నిచర్తో సహా మరి పెట్టి మరి ఈ స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఏలూరు నగర ప్రజలే కాకుండా చుట్టుపక్కల మా కస్టమర్లు, మా స్నేహితులు, మా శ్రేయోభిలాషులు మరి అందరూ కూడా ఆదరించి ఆ స్కీమ్ని సక్సెస్ చేశారు. మరి ప్రతి నెల డ్రాలో ప్రాపర్టీ గెలుచుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏ నెల కానలే ప్రాపర్టీ రిజిస్టర్ చేసి వాళ్ళకి గెలుచుకున్నటువంటి ప్రాపర్టీ వాళ్ళకి చూపించి వాళ్ళకి మరి రిజిస్టర్ చేసి డాక్యుమెంట్లు అప్పచెప్పడం జరిగింది. మరి చివరి నెలలో 50 మంది ఒకే రోజున డ్రా తీసి మరి గెలుచుకున్నటువంటి ప్రాపర్టీస్ అందరికీ కూడా రిజిస్టర్ చేసి మరి వాళ్ళకి బిల్డింగ్లు కానివ్వండి, అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మరి అదే ఉత్సాహంతో మరి సెకండ్ స్కీమ్ 25 మంది సభ్యులతో ప్రాపర్టీ స్కీమ్ ఒకటి స్టార్ట్ చేశాము. అది కూడా సక్సెస్ఫుల్గా మరి 4 నెలలు గడిచింది. సార్, ఇప్పటికే మీరు 2 స్కీమ్స్ అనేవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇది మనకి 3వ స్కీమ్ కదా. ఈ స్కీమ్కి ఆ స్కీమ్కి ఉన్న మధ్య తేడా ఏంటి అనేది కంప్లీట్గా చెప్తారా? ప్రజల కోరిక మేరకు ఇంకొక 75 ప్రాపర్టీస్ పెట్టి ఇంకొక స్కీము మరి లాంచ్ చేసాము 3 రోజుల క్రితం. ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన, ఆదరణ లభిస్తుంది. మరి ఈ స్కీమ్లో ఎక్స్ట్రా బెనిఫిట్ ఇవ్వాలని చెప్పి కస్టమర్లకి ప్రతి నెల కూడా మరి ఒక బంపర్ డ్రా లాగా తీసి కార్ని వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ స్కీమ్లో డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు, ఇండిపెండెంట్ హౌస్లు, డూప్లెక్స్ బిల్డింగ్లు విత్ ఫర్నిచర్తో సహా ఈ స్కీమ్లో కూడా పెట్టడం జరిగింది. మరి ఈ స్కీమ్ యొక్క లాభాలు ఏమిటంటే, ఈ బిల్డింగ్లు కానివ్వండి, ప్లాట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు కట్టినటువంటి అమౌంట్కి ఆ వర్త్ కంటే ఇంకా ఎక్కువ చేసేటువంటి వర్త్ ప్రాపర్టీసే పెట్టడం జరిగింది. కానీ మరి వేరే ఉద్దేశం కాదు. ఇది నెల ఒకేసారి పేమెంట్ చేసి మరి ఆ డబ్బులతో ఇన్వెస్ట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి మరి నెల తేలిగ్గా ఇన్స్టాల్మెంట్ కట్టుకొని మరి ప్రతి నెల గెలుచుకున్నటువంటి ప్రాపర్టీస్, అట్లాగే మరి చివరి నెలలో వాళ్ళకి వచ్చినటువంటి ప్రాపర్టీస్ సొంతం చేసుకుంటారు. కాబట్టి ఇట్లాగా ఆలోచన చేసి ఈ స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఈ స్కీమ్లో పెట్టినటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా DTCP అప్రూవల్స్, రేరా అప్రూవల్స్, 3 ఫేజ్ కరెంటు, 40 అడుగుల రోడ్లు, 33 అడుగుల రోడ్లు, మరి ద్వారకా తిరుమల వెంచర్లో అయితే కాంపౌండ్ వాలు, సీసీ కెమెరాలు, తార్ రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్లు, మరి ఓవర్ హెడ్ ట్యాంకు, ప్రతి రోడ్డుకి కూడా వాటర్ పైప్ లైన్లు, కాంపౌండ్ వాలు, ఇవన్నీ కూడా సకల సౌకర్యాలు అన్నీ కూడా పెట్టి ఈ ప్లాట్లు, అట్లాగే డూప్లెక్స్ బిల్డింగ్లు మరి ఫర్నిచర్తో, 3 బెడ్రూము, అటాచ్డ్ బాత్రూము, మరి బిల్డింగ్ అంతా కూడా ఫుల్లీ ఫర్నిచర్తో సహా మరి పెట్టడం జరిగింది. ఆ డబుల్ బెడ్రూము అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే కొత్త కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ అది. డబుల్ బెడ్రూము అన్ని ఆల్టెక్ పెయింట్స్ కానివ్వండి, సీలింగ్స్ కానివ్వండి, కబోర్డ్స్ కానివ్వండి, మొత్తం బిల్డింగ్ అంతా కూడా వెంటిలేషన్తో మరి ఇండిపెండెంట్గా ఉన్నటువంటి అపార్ట్మెంటు విత్ కార్ పార్కింగ్తో సహా 1250 SFTతో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ప్లాట్ అది. ఇవన్నీ కూడా ఒక 75 ప్రాపర్టీసు, మంచి ప్రాపర్టీసు ఏ నెలకి సంబంధించినటువంటి ఆ నెలలో గెలుచుకున్నటువంటి సభ్యుడికి ఇంకా లాభం వచ్చే విధంగా మరి ఈ స్కీమ్లో పెట్టడం జరిగింది. మీరు ఈ స్కీమ్లో జాయిన్ అయ్యేటప్పుడే ఈ బ్రోచర్లో మేము పొందుపరిచినటువంటి ఏ నెలలో ఏ ప్రాపర్టీ, ఎక్కడ ప్రాపర్టీ, ఎన్ని స్క్వేర్ యార్డ్స్, లేకపోతే ఏ బిల్డింగ్ నెంబరు, అట్లాగే అపార్ట్మెంట్లో అయితే అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెంబరు, వాటి పడమర ఫేసింగా, తూర్పు ఫేసింగా, మొత్తం అన్నీ కూడా ఈ బ్రోచర్లో ప్రతిదీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. మేము విడమర్చి కస్టమర్కి చెప్పే అవసరం కూడా లేకుండా మొత్తం కూడా పేమెంట్ మోడ్ కానివ్వండి, అట్లాగే మేము ఇచ్చేటువంటి ప్రాపర్టీ కానివ్వండి, ప్రతిదీ కూడా ఇట్లాగ బ్రోచర్లోనే మేము పొందుపరచడం జరిగింది. సో కస్టమర్కి ఈజీగా కూడా అర్థమవుతుంది. మరి ప్రజల వద్ద నుంచి మంచి స్పందన అయితే ఉన్నది. మరి ఇది మే 5, 10 తారీఖుల్లో ఫస్ట్ డ్రా తీయడానికి మరి సిద్ధం చేస్తున్నాము. ఇప్పటికే బుకింగ్స్ స్టార్ట్ అయినాయి. దగ్గరగా మరి హాఫ్ బుకింగ్స్ కూడా రావడం జరిగింది. మరి 5, 10 తారీఖుల్లో మంచి ముహూర్తం, మంచి రోజు, తిథి అవన్నీ చూసుకొని
ఫస్ట్ డ్రా తీయడానికి మేము సిద్ధం చేస్తున్నాం. సార్, రియల్ ఎస్టేట్ అంటేనే ఇప్పటికి ప్రజల్లో చాలా అపోహలు అనేవి ఉంటూ ఉంటాయి. అందులోనూ స్కీమ్స్ అంటే అది ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటాయి అనేవి చాలా అపోహలు ఉంటాయి కదా. ఆ అపోహల్ని మీరు మీ మాటల్లో ఎలా నివృత్తి చేస్తారు? ఇది ప్రాపర్టీ స్కీము. చాలామంది అనుకుంటాం ఏంటంటే టైటిల్ క్లియర్గా ఉన్నదో లేదో, టైటిల్ క్లియర్గా లేనటువంటి డిస్ప్యూట్ సైట్స్, డిస్ప్యూట్ బిల్డింగ్లు, కన్స్ట్రక్షన్ బాగా లేనివి, లేకపోతే వేరే ఇబ్బందులు ఉన్నాయన్నీ కూడా ఈ స్కీమ్లో పెట్టి ఏమన్నా రిలీజ్ చేస్తున్నారా అని చెప్పి ఏమన్నా అపోహలు కొంతమంది పడుతూ ఉంటారు. కానీ దేవుడి దయ వల్ల నా సంస్థకి నాకు అట్లాంటి చెడ్డ పేరు అయితే ఏమీ లేదు. నా టైటిల్ అంతా కూడా క్లియర్గా ఉంటుంది. నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మా ఆఫీస్లోనే ఉంటాయి. వచ్చిన ప్రతి కస్టమర్కి కూడా ఒరిజినల్ డాక్యుమెంట్లు ఆఫీస్లో ఉన్నాయండి. మీరు మీ లాయర్ గారికి, మీ డాక్యుమెంట్ రైటర్ గారికి, అట్లాగే మీ ఆడిటర్ గారికి ఒకసారి చెక్ చేయించండి సార్. ఇది గవర్నమెంట్ వాల్యూ ఎట్లా అయితే ఉన్నదో ఆ వాల్యూకే ప్రాపర్టీ మీరు కొనుక్కున్నట్టుగా రిజిస్ట్రేషన్ చేసి మీకు డాక్యుమెంట్లు, లింక్ డాక్యుమెంట్లు, ప్రతి పేపర్ కూడా మీకు చెప్తాము. మేము 75 మందితో స్కీము స్టార్ట్ చేసి దాన్ని విజయవంతంగా సక్సెస్ చేసి అవజేసినప్పుడు కస్టమర్లు మమ్మల్ని చాలా మెచ్చుకున్నారు. ఏలూరులో మరి ఎంపైర్ రియల్టర్ సీను గారికి కానివ్వండి, ముక్కామల పార్సారథి గారికి, వీళ్ళందరికీ డూప్లెక్స్ బిల్డింగ్ తెలియని కేకేఎస్ రాంబాబు గారికి, మరి చెంచయ్య గారికి, అట్లాగే ఆర్థోపెడిక్ కృష్ణ గారికి, వీళ్ళ ఏలూరులో చాలామందికి రజాక్ హోటల్కి డబుల్ బెడ్రూమ్ ప్లాట్ తగిలింది. టీవీఎస్ షోరూమ్ ఆయనకి ఇండిపెండెంట్ విల్లా తగిలింది. అట్లాగే చాలామందికి దీప్తి స్కూలు గిరి మాస్టర్ గారికి డూప్లెక్స్ బిల్డింగ్ తగిలింది. ఇక్కడ వసంతమాల సెంటర్లో పెయింట్ కారులకి పెయింట్ వర్క్ చేసుకునేటువంటి బుజ్జి గారికి విల్లా తగిలింది. మరి స్కూల్ టీచర్స్కి 3 ఇండిపెండెంట్ హౌస్లు, అపార్ట్మెంట్లో ప్లాట్లు తగిలినవి. వీళ్ళందరికీ కూడా చాలా ఆనందపడ్డారు, చాలా సంతోషపడ్డారు. అట్లాగే వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా ఇంకో స్కీమ్ వేస్తే మాకు చెప్పు, ఇంకో స్కీమ్ వేస్తే మాకు తెలియపరచండి, మేము ఈ స్కీమ్లో జాయిన్ అవుతామని చెప్పి అందరూ కూడా చాలా ఉత్సాహంగా మరి ఈ స్కీమ్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి రానున్న రోజుల్లో కూడా నెక్స్ట్ ఇంకో స్కీమ్ స్టార్ట్ చేయడానికి మరి ఇట్లాంటి సౌలభ్యం నా దగ్గర కూడా లేదు. ఎందుకంటే నేను గతంలో కొన్నాను. 3 years 4 years బ్యాక్ నేను కొని అప్రూవల్స్ అన్నీ చేయించి, డెవలప్మెంట్స్ అన్నీ చేయించి ఉన్నాను. కాబట్టి నేను ఈ స్కీమ్లో పెట్టి ప్రాపర్టీస్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రోజున ల్యాండ్ కొని ఈ డెవలప్మెంట్స్ అన్నీ చేసి, ఈ నామ్స్ అన్నీ, గవర్నమెంట్ నామ్స్ అన్నీ ఫిల్ చేసి, ఈ ఫీజులు కట్టి, కన్వర్షన్ చేయించి, ఇవన్నీ చేసి మరి ఇట్లా స్కీమ్లో పెట్టి ఇచ్చేటువంటి సందర్భము, పరిస్థితి ఎక్కడా కూడా రాదు ఆంధ్ర రాష్ట్రంలో. మరొకసారి చెక్ చేసుకోవచ్చు. అట్లాగే నాది క్లియర్ టైటిల్ ఉంటుంది, క్లియర్ DTCP అప్రూవల్ ఉంటుంది. నేను బ్రోచర్లో నా DTCP లేఅవుట్ అప్రూవల్ నెంబర్ నేను ఏదైతే మెన్షన్ చేశానో అది ఆన్లైన్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకొని, మరి ఆన్లైన్లోనే నా వెంచర్ అంతా కూడా మీరు చెక్ చేసుకొని చూసుకునేటువంటి సౌలభ్యము, సందర్భం కూడా ఉన్నది. కస్టమర్లందరికీ మేము కూడా డాక్యుమెంట్స్ చెక్ చేసుకోమని చెప్తున్నాం, లేఅవుట్లు చెక్ చేసుకోమని చెప్తున్నాం, మేము పెట్టిన ప్రాపర్టీస్ అన్ని చెక్ చేసుకొని స్కీమ్లో జాయిన్ అవ్వమని చెప్తున్నాము. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు కానీ, ఎటువంటి అపోహాలు కానీ నా మీద కానీ, నా సంస్థ మీద కూడా ఎక్కడా లేదు. మరి 2 సక్సెస్ చేశాము, అదే ఉత్సాహంతో దీన్ని చేస్తున్నాము. 4వ స్కీమ్ వేయడానికి నా దగ్గర బిల్డింగ్లు లేవు. అట్లాగే వెంచర్లో ప్లాట్లు కూడా ఈ స్కీమ్కి సూట్ అవ్వదు. అందరూ కూడా ఫస్ట్ స్కీమ్లో, సెకండ్ స్కీమ్లో జాయిన్ అవుతారని డ్రాప్ అయిన వాళ్ళు, అట్లాగే ఫ్రెండ్స్ మేము ఇట్లా ఉంటుంది అనుకోలేదు, ఇంకో రకంగా ఆలోచించాము, మాకు ఈ అవకాశాన్ని కలగజేయండి అని చెప్పేసి ఈ ఫ్రెండ్స్, మా కస్టమర్లు వీళ్ళందరూ అడగడంతో మళ్ళీ స్కీమ్ స్టార్ట్ చేసాను తప్పనిచ్చి. యాక్చువల్గా ఈ ప్రాపర్టీస్ వర్త్కి హాఫ్ ఆఫ్ ది వర్త్ కూడా మన కంపెనీకి రావట్లేదు. మరి కాబట్టి ఇది ఇంకొకసారి నేను చేయలేనటువంటి సందర్భం, ఎవరో చేయలేనటువంటి సందర్భం. అందరూ కూడా మరి ఇది సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ స్కీమ్లో ఎటువంటి లూపోల్స్ కానివ్వండి, ఇంకోటి కానీ అట్లాంటివి ఏం లేవు. చక్కగా నేను పెట్టినటువంటి ప్రాపర్టీస్ ప్రతి నెల కూడా డ్రా తీసి మీరు గెలుచుకున్నటువంటి ప్రాపర్టీని మీకు రిజిస్టర్ చేసి ఆ ప్రాపర్టీ మీకు చూపించి డాక్యుమెంటేషన్ అంతా కూడా క్లియర్ చేసి మీకు అంతా కూడా డాక్యుమెంటేషన్ అంతా కూడా లింక్ డాక్యుమెంట్లతో సహా మీకు చెప్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.
మరి త్వరపడండి, ఈ స్కీమ్లో జాయిన్ అవ్వండి. మీ అదృష్టాన్ని మరొకసారి చెక్ చేసుకోండి. మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీరు సంతోషంగా ఉంటే మీ సంతోషంలో నేను కూడా భాగస్వామిని అవుతాను. మరి మీరందరూ కూడా మీ పిల్లలకి మంచి భవిష్యత్తునివ్వాలి, మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. నేను ఇచ్చినటువంటి ఆస్తి మీ అవసరానికి ఉపయోగపడాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే ఈ స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, నాలుగో స్కీము నా దగ్గర లేదు. ఈ స్కీమ్నే సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో చూసారు కదా మన 3వ స్కీమ్ యొక్క వివరాలు మన ఎస్ఎంఆర్ పెదబాబు గారి మాటల్లో. మీరు కూడా ఈ లక్కీ డ్రాలో పాల్గొనండి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి, స్థిరాస్తిని గెలుపొందండి.